భారతదేశంలో స్త్రీత్వానికి ఆదర్శం తల్లి, పాశ్చాత్య దేశంలో స్త్రీత్వానికి ఆదర్శం భార్య. మరి పాశ్చాత్య దేశంలో భార్య రాజ్యం ఏలుతుంది, అదే భారతదేశంలో అయితే తల్లి శాసనం చేస్తుంది. భారతదేశం మాతృత్వానికి నిదర్శనం. మరి నిస్వార్థమయ, త్యాగమయ, ప్రేమమయ, కరుణామయమైనటువంటి మాతృమూర్తికి ఎంతో ప్రాధాన్యత ఇవ్వబడింది భారతదేశంలో. అదే పాశ్చాత్య దేశంలోనైతే ఏదో ఒక చిన్న గొడవకే కోర్టుకు ఎక్కి మరి విడాకులు తీసుకొని ఏ పాపం చేయని పిల్లలను వీధి పాలు చేయడం అనేది పాశ్చాత్య దేశాలలో ఉంది, నా భారతదేశంలో లేదు. కాబట్టి ఓ పాశ్చాత్య మహిళ, మేలుకొని నీ మాతృత్వాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకో, పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయమని మరి వివేకానందులు చెప్పడం అనేది జరిగింది. అంటే వివేకానందుల వారు మన భారతదేశం గురించినటువంటి మాట్లాడినటువంటి సందర్భంలో విడాకులు, ఎటుగాని పిల్లలను మరి వదిలేసి విడాకులు తీసుకోవడము, వాళ్ళకి చిన్న చిన్న గొడవలకే విడాకులు అనేది మన భారతదేశంలో కూడా ప్రస్తుతం ఎక్కువైపోయింది. వాళ్ళేం పాపం చేయలేదు కదండి, పిల్లలు పుట్టినటువంటి పిల్లలు. మరి అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా చిన్న చిన్న అభిప్రాయ భేదాలు అనేవి వస్తుంటాయి. వచ్చినప్పుడు ఆ చిన్న అభిప్రాయ భేదాలు ఎందుకు వచ్చినాయి అనేది కూర్చొని మాట్లాడుకొని మరి వాటిని పరిష్కరించుకొని పిల్లల భవిష్యత్తు చెడిపోకుండా పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడానికి తల్లిదండ్రులు పెద్దపీట వేయాలి. పాశ్చాత్య దేశాలకు వివేకానందుల వారు మన భారతదేశం గురించి మంచిగా చెప్పి, నా భారతదేశం గర్వించదగ్గ స్థాయిలో ఉంది ప్రపంచంలో అని చెప్పుకున్నటువంటి సందర్భం మన భారతదేశంలో వీలైనంత తొందరలో రావాలని, మరి భారతదేశంలో కుటుంబ వ్యవస్థ అనేది ఇంతకు ముందు ఉన్నటువంటి స్థాయికి చేరి ప్రపంచ దేశాలకు మన భారతదేశం ఆదర్శంగా నిలవాలని, విడాకులు కానీ మరి పిల్లలను రోడ్ల పాలు చేయడం కానీ ఇట్లాంటి పరిస్థితులు అనేది చేయకుండా ఉండాలని, భారతదేశంలో ఉన్నటువంటి వివాహ వ్యవస్థ మరీ బలోపేతం కావాలి, కుటుంబ సంబంధ బాంధవ్యాలు అనేది పటిష్టంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. స్వామి వివేకానందుల వారి మాట మరి అక్షర సత్యం కావాలి. ముందు ముందు ఆ మాటకు మనం ఎంతో బలం చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.